తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ వాన ప్రభావం ఉంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో మునుపెన్నడూ చూడని భయానక వాతావరణం కనిపిస్తోంది. రోడ్లపైనే కృష్ణానది పారుతుందా అనేంతలా వర్షం కురిసింది. పేక మేడల్లా కొండ చర్యలు కూలిపోతున్నాయి. నెల రోజుల్లో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే కురిసిందా అనేటట్టుగా పరిస్థితి మారడంతో బెజవాడ గజగజలాడుతోంది. బంగాళాఖాతంలోని వాయుగుండ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. వాయుగుండం తీరం దాటడంతో చాలా చోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. విజయవాడ నగర పరిస్థితి దారుణంగా మారింది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిడమనూరు నుంచి టంకసాల వరకు జాతీయ రహదారి నీట మునిగిపోయింది. పొట్టిపాడు టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. న్యూజివీడులో పెద్ద చెరువుకు గండిపడడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. సమీపంలో నివసిస్తున్న పేదలు వరదల్లో చిక్కుకుపోయారు. పెద్ద మోకులు సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెద్ద తాడు సాయంతో రోడ్డు దాటి రక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సర్కస్లో ఫీట్లు చేసిన మాదిరిగా జనాల తరలింపు కనిపిస్తోంది. ఏపీలో భారీ వర్షాలకు 8 మంది చనిపోయారు. గుంటూరు జిల్లాలో వరదలో కారు కొట్టుకుపోయిన ఘటనలో 3 చనిపోయారు. నగరంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కార్లు, బైకులు వాననీటిలో నానుతున్నాయి. వాన ప్రభావిత మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. సహాయక చర్యల కోసం జిల్లాకు 3 కోట్ల చొప్పున ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 7 జిల్లాలకు రెడ్, 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చాలా చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి సమీక్ష చేశారు. కూకట్పల్లి సమీపంలో కేరళ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. డ్రగ్స్ తయారు చేస్తున్నారనే సమాచారంతో ఓ ఇంట్లో సోదాలు చేపట్టారు. సినీ పరిశ్రమకి చెందిన నరసింహారాజుని తురిశూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సోదాలు జరిగిన ప్రదేశంలో 2.5 కిలోలకు పైగా ఎండిఎండిఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న సహారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆల్ ఇండియా డైరెక్టర్ రావుపాటి రామకోటేశ్వరరావు సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో కోట్లాది రూపాయల డిపాజిట్లు సేకరించి మోసం చేశారు అనే ఆయనపై ఆరోపణలున్నాయి. దీంతో రామకోటేశ్వరరావుపై 744 నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు నమోదయ్యాయి. కాళేశ్వరం కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలలు పొడిగించింది. గతంలో ఇచ్చిన గడువు శనివారంతో ముగిసింది. కానీ సమగ్ర విచారణకు మరింత సమయం అవసరం కావడంతో అక్టోబర్ 31 వరకు గడువు పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ విచారణ కమిటీ గడువు పొడిగించారు. అక్టోబర్ 31 లోపు నివేదిక ఇవ్వాలని ఘోష్ విచారణ కమిటీకి తెలిపింది.